శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2025వ సంవత్సరంలో 8వ తేదీ పుట్టిన వారికి అలాగే 17వ తేదీన 26వ తేదీన పుట్టిన వారికి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాం. న్యూమరాలజీ అనగానే ఇదొక ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి అంశం సబ్జెక్ట్. ప్రతివారు కూడా మాకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, మేము అన్నీ మంచి మంచి వస్తువులు కొనుక్కోగలుగుతామా, వివాహం అవుతుందా ఇత్యాదివన్నీ చెప్పుకుంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. మరి అన్నీ అవ్వాలి అంటే ఆ సంవత్సరం కూడా అందుకు అనుకూలంగా ఉండాలి కదా. మరి అనుకూలంగా ఉందా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా తెలియజెప్పుకుందాం. 8వ నెంబర్ అనగానే వీరికి శనిగారి యొక్క ఆధిపత్యం ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. మరి శనిగారి ఆధిపత్యం అనగానే అబ్బా శని అనుకుంటారు చాలామంది. కానీ శని చాలా మంచివారు. సంపదలు ఇవ్వడంలో ఆయన తర్వాత ఎవరైనా, కాకపోతే ఆయన పరీక్షలు పెట్టి ఇస్తారంతే తేడా. మనం అందుకు అర్హులమేనా, మనలో ఆ ఓర్పు ఉందా, ముందర ఓర్పుని ప్రదర్శించి ఆ తర్వాత వైభోగాన్ని అనుభవించండి అని చెప్పి ఆయన పరోక్షంగా చెప్తారు. కాబట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి జీవితంలో. మరి న్యూమరాలజీ ప్రకారంగా 8 నంబర్ అనగానే అది పరీక్షల నంబరు, పరీక్షల కాలానికి సంబంధించిన నంబరు, మన్ని పరీక్ష పెట్టే నెంబరు, ఈ పరీక్షలో మనం నెగ్గాలి అని చూసుకుంటూ ఉంటారనమాట. మరి అటువంటి పరీక్షలు ఏమిటి అని చూస్తే అసలు ముందర శనిగారి కారకత్వాలు ఏంటి చెప్పుకుంటే, ఈయన ఎక్కువగా నడవడానికి ఇష్టపడతారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, హాస్యం ఎక్కువ ఇష్టం ఉండదు, ఎప్పుడు సీరియస్గా ఉండడానికి ఇష్టపడతారు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. ఆయన ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో అది అంతా అందరూ అలాగే ఉంటే బాగుండు అని చెప్పి అందరినీ కూడా మీరు కూడా ఇలా ఉండొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. జుట్టుకి తైల సంస్కారం ఇవ్వరు, అది ఎలా ఉంటే మటుకేంటి అదొక టైం వేస్ట్ కదా అంటారు. ఆ టైంలో ఇంకేదైనా ఉపయోగకరమైన పనులు చేయొచ్చు కదా అంటారు. అంటే కాలాన్ని చాలా వాల్యుబుల్గా చూస్తారు, అత్యంత వాల్యుబుల్గా, అందరూ చూసేదానికన్నా ఇంకో గుప్పెడు ఎక్కువగా చూస్తారు. అలాగే మితిమీరిన మేధావీన అవడానికి మందుడు అన్నమాటే కానీ అత్యద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ శనిగారి యొక్క కారకత్వాలు ఈ 8వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ 26వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఇక 2025వ సంవత్సరం అనగానే మనకి 9వ నెంబర్ ప్రతీకగా వస్తుంది. ఇక్కడ శనిగారు అవుతున్నారు, అక్కడ కుజుడు అవుతున్నారు. వీరిద్దరికి లంకె కుదురుతుందా అంటే కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిణామాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అవి ఎలాంటివి అంటే కోర్టు కేసులు, అంటే న్యాయబద్ధమైన చట్టబద్ధమైన విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు, అలాగే రక్షణ రంగానికి చెందిన వారు గనక ఈ నంబర్లో ఉన్నట్టయితే 8వ నెంబర్లో కానీ ఈ 17వ నెంబర్లో కానీ 26వ నెంబర్లో కానీ పుట్టినట్లయితే వారికి రక్షణ రంగంలో చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మోకాళ్ళకి సంబంధించి డాక్టర్స్ విషయంలో, మోకాళ్ళకి సంబంధించిన వైద్యం చేస్తారు కదా, వాటికి సంబంధించిన కీళ్ళు, ఎముకలు, ఈ కండరాలు ఇలాంటి వాటికి సంబంధించిన డాక్టర్స్ విషయంలో చాలా బాగుంటుంది. వాటికి సంబంధించిన ఔషధాలు అమ్మేవారికి చాలా బాగుంటుంది. వాటికి సంబంధించి ఎక్విప్మెంట్ అమ్మేవారికి చాలా బాగుంటుంది. అలాగే మనుషుల విషయానికి వస్తే అంటే ఇప్పుడు అది వృత్తిగతం, వ్యక్తిగతానికి వచ్చినట్టయితే డాక్టర్స్కి బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుందని చెప్పాలి. అయితే వీరు కొన్ని చిన్నపాటి పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇబ్బందులు పడతారు. వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. భూమికి సంబంధించిన తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాదాలకి సంబంధించి, ఎముకలు, కీళ్లు ఇలాంటి వాటికి సంబంధించి, స్త్రీలకి గర్భాశయానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, అలాగే పీరియడ్స్ అనేవి ఒకటి ఉంటాయి ప్రకృతి సహజమైనవి స్త్రీలకి, అలాంటి వాటికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఏదైనా ఎముకకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాంటి వ్యాధులు, బాధలు, వీటికి ఔషధ సేవ జరగాలి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు అధిగమించాలి ఈ సంవత్సరం. అలాగే ఔషధ సేవ చేయాలి, కొన్ని రకాలైనటువంటి వ్యాపార ప్రయోజనాలని కూడా పొందాలి. అలాంటి పరిస్థితి ఈ 2025వ సంవత్సరంలో ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక
ఈ 17వ నెంబర్లో 26వ నెంబర్లో పుట్టిన వారి గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి అంటే, కళలలో, ఆహార పదార్థాలకి సంబంధించిన వ్యాపారాలలో, అలాగే అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే జ్ఞానానికి సంబంధించి ఆధ్యాత్మిక రంగంలో ఇత్యాది వాటిట్లలో కూడా వీరికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా కొత్త విషయాలు కనుక్కోవడం కానీ, లేదా శుభకార్యాలు, శుభవార్తలు ఇత్యాది వాటిట్లలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా కాస్త నిదానంగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వెరసి 2025వ సంవత్సరం చక్కటి ఆనందాన్ని అయితే ఇస్తోంది అని చెప్పి సూచన చేస్తూ, ఈ చిన్నటువంటి ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఏదైనా బాధలు కలుగుతుంటే చక్కగా ఔషధ సేవ చేసి మీరు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు అని చెప్పి కూడా ఆశిస్తున్నాను. ఏ పనులైనా కాస్త మందగొడిగా జరుగుతాయి, అంతే తప్ప జరక్కపోవు. కాబట్టి కాస్త నిదానంగా జరుగుతున్నాయి అంతేనని చెప్పి ఆ పనులన్నీ తొందరగా అవడానికి మీరు కూడా కృషి చేస్తూ 2025వ సంవత్సరాన్ని ఆనందంగా గడపవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.